మీరందరూ ఏడుస్తున్నారు కానీ కార్తీక్ నా ఇంటికొస్తాడు, నాతో సంతోషంగా ఉంటాడు. ఆ, 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 బాగా చెప్పావు మీనాక్షి. అయినా మీరెక్కడో ఉండడం ఎందుకమ్మా? మీరు ఉండడానికి మన గెస్ట్ హౌస్ ఉంది కదా. మీరిద్దరూ హాయిగా అక్కడే ఉండొచ్చు. మీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మీరు కూడా ఏంటి డాడీ? కార్తీక్ చేసేది డ్రైవర్ ఉద్యోగం. ఉద్యోగానికి వెళితే ఏ రాత్రికో ఇంటికొస్తాడు. మీనాక్షికి అసలే కళ్ళు కనబడవు. ఒంటరిగా ఎలా ఉండగలదు? అసలే రోజులు బాలేవు. ఏదైనా జరగకూడదు జరిగితే బాధపడాల్సింది మనమే కదా. ఒంటరిగా ఎందుకు బేబీ? మీనాక్షికి తోడుగా పని మనిషిని పెడతాను కదా. పని మనిషి మనీ కోసం పనిచేస్తుంది తప్ప మీనాక్షిని మన మనిషిలో చూసుకుంటుందా? అదే తను మా దగ్గరుంటే 10 కళ్ళు కాపలాగా ఉంటాయి, 10 చేతులు సహాయం చేస్తాయి. అదీ కాక కార్తీక్ కూడా ఎవ్వరూ లేరు, మనింట్లోనే ఉంటాడు. నువ్వేం భయపడుకొదినా, ఏం కాదులే. చూపు లేకపోయినా నా పనులు నేను చక్కబెట్టుకోగలను. నా భర్తకి కావలసినవి చేసి పెట్టగలను. మాట్లాడరేంటండి? ఈ పరిస్థితుల్లో మీనాక్షికి వేరు కాపురం అవసరమా? వీళ్ళిద్దరూ మనకి బరువు అవుతారా? తనెక్కడో ఉంటే వెళ్ళి చూసి రావడానికి, ఎదురుగా ఉంచుకొని సుఖంగా చూసుకోవడానికి తేడా లేదా? మనతోనే కలిసుండమని చెప్పండి. రోషిని చెప్పింది బాగానే ఉంది కదా సిల్లమ్మ. కార్తీక్ అంటూ ఎవరన్నా ఉంటే నువ్వు అత్తారింటికి వెళ్తాం పద్ధతి. కానీ ఎవరు లేరుగా, మన ఇంట్లోనే ఉండొచ్చు కదమ్మా. నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అవును మీనాక్షి, అందరం కలిసి ఉందాం కాదనుకో. సరే అన్నయ్య, మీ అందరి ఇష్టమే నా ఇష్టం. సరే, అందరింటికి వెళ్దాం పదండి. మావయ్య, మాతో పాటు మీరు కూడా ఇంటికి రండి. మా పెద్ద దిక్కు మీరే. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మా మంచి చెడు చూడాల్సింది మీరే మావయ్య. అది నువ్వు చెప్పాల్సిన పనిలేదమ్మా. మీ పెళ్ళి నా బాధ్యతల్ని ఇంకా గుర్తు చేసింది. మీనాక్షి, ఏంటి పెద్దదినా? నువ్వు పెళ్లి చేసుకోవడం నీ మనసుకి ఎలా ఉందో కానీ నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, ఏ ఆడపిల్లకైనా తనని అర్థం చేసుకున్నవాడు తోడుగా ఉండటం కన్నా మించిన తృప్తి ఏముంటుంది చెప్పు? నీకు ఎలాంటి వాడు భర్తగా వస్తాడో అని చాలా టెన్షన్ పడ్డాను మీనాక్షి. నేను అనుకున్నట్టుగా నీకు తగిన వాడే వచ్చాడు. అందుకే చాలా సంతోషంగా ఉంది.
నా సంతోషం నీదిగా భావిస్తున్నావు. నాకు సంబంధించింది నీకు సొంతం అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నావు. నీది చాలా గొప్ప మనసు వదినా. నీకు పెళ్ళయ్యాక నాకింకా ఆ బాధ్యత పెరిగింది మీనాక్షి. నీ ఇష్టాన్ని నా మనసుగా ప్రవర్తించాలి. అలాగే చూసుకుంటాను. జీవితం అంటే అంతే మీనాక్షి. మనం కోరుకునేది మన దగ్గరికి రాకుండా బాధ పెడుతుంటుంది. ఊహించకుండా సడన్ గా దగ్గరై సంతోష పెడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు రశ్మి? అంటే మీనాక్షికి ముందు 2 సంబంధాలు తప్పిపోయాయి కదా. ఊహించని విధంగా కార్తీక్తో పెళ్లి జరిగి దొరుకుతుందో లేదో అనుకున్న సంతోషం దగ్గరైంది. మనకి దగ్గరైందన్న సంతోషం ఒకసారి తెలియకుండా దూరమై మనల్ని బాధ పెట్టింది కదా పెద్దదినా. అందుకే ఒక్కసారి వచ్చాక వదిలిపోకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. దేవుడు నాకిచ్చిన ఈ వరాన్ని జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను. వీడు నాకు వరం, నీకు శాపం. ఎలా కాపాడుకుంటావో నేను చూస్తానే. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఇది అమ్మ చెప్తుంటే నేను గీసిన బొమ్మ అంకుల్. మా తాతయ్యని చంపింది వీడే. శుభమా అని లోపలికి అడుగు పెడుతుంటే ఆ రాక్షసుడి బొమ్మ కనపడిందంటే
ఏదైనా కీడు జరుగుతుందేమో. ఈయనతో పెళ్లి ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. అయ్యో, మీరేం తప్పుగా అనుకోకండి. మీరెక్కడ దూరమైపోతారోనని భయంతోనే అలా అన్నానంతే. ఈ సమయంలో అలా మాట్లాడకు మీనాక్షి. మీరిద్దరు ముందు లోపలికి రండి. ఒక్క నిమిషం అండి. ఏవండి, ఆ బొమ్మలో ఉన్నది నా కళ్ళు పోవడానికి మా నాన్న చావుకి కారణమైన వాడు. ఆ దుర్మార్గుడి అంతు చూడ్డానికి మీరు నాకు తోడుగా ఉంటానని నాకు మాటివ్వండి. వాడి వల్లే నా సంతోషం దూరమైంది. తిరిగి ఆ సంతోషం మీ రూపంలో వచ్చిందనుకుంటున్నాను. మాటివ్వండి. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండమ్మా. కార్తీక్, నా చేతులతో నేనే కారుతో గుద్ది 2 చేతులతో దండం పెట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను. నువ్వు సూపర్ రా కార్తీక్. మీరిద్దరూ ఎక్కడున్నా మేమిద్దరం కలిసిమెలిసి కాపురం చేసుకునేలా ఆశీర్వదించండి. నాకు దూరమైన తల్లిదండ్రుల్ని నా అత్తమామల్లో చూసుకుందాం అనుకున్నాను. నా దురదృష్టం ఇప్పుడు కనుక మీరుండుంటే కొడుకులా మీకు సేవలు చేసుకునేవాణ్ణి. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? మీ అల్లుడు ఎంత మంచివారో చూశారు కదా నాన్న. మీ కళ్ళతో కూతురి కాపురం చేసుకునే అదృష్టం మీకు లేకుండా పోయింది. మీరెక్కడున్నా మా ఇద్దరిని ఆశీర్వదించండి నాన్న. నాన్న, గుమ్మంలో కడుగు పెట్టగానే నిన్ను చంపిన వాడి జ్ఞాపకం నా మనసుని బాధ పెట్టింది. మీకు మళ్ళీ మాటిస్తున్నాను నాన్న, మీ అల్లుడితో కలిసి వాడి అంతు చూస్తాను. నేనుండగా నీ చేతులకు మట్టెందుకు అంటనిస్తానమ్మా? పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకు తెలుసు. నీ కళ్ళు రాగానే వాడెవడో గుర్తుపట్టావంటే చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను. బేబీ, ఇందా కారులో వచ్చేటప్పుడు ఆలోచించాను. నువ్వన్నట్టు మీనాక్షి, కార్తీక్లు ఇక్కడుండడమే మంచిది.
కాకపోతే ఈ ఇంట్లో 2 గదులున్నాయి. మీ 3 జంటలు కొత్తగా పెళ్ళైన వాళ్లే. ఎలా అడ్జస్ట్ అవుతారు? చిన్నప్పటి నుంచి నువ్వు ఏసీకి అలవాటు పడ్డదానివి. నువ్వు అల్లుడు మనింట్లో ఉండడమే మంచిది. మీనాక్షికి గణేష్ మహేశ్వరి తోడుగా ఉంటారు. ఏదో ఒక విధంగా నన్ను కార్తిక్ని వేర్వేరుగా ఉంచాలని డాడీ తెగ ట్రై చేస్తున్నారు. నేను నా పుట్టింట్లో ఉండి వదిన తన పుట్టింట్లో ఉంటే చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు మావయ్య. మేమే ఏదో విధంగా సర్దుకుపోతాంలే. అవును డాడీ, ఏసీ లేకపోతేనే చల్లని మనసుల మధ్య ఉండటం ఇంకా సంతోషంగా ఉంటుంది. మీకంటే చిన్నవాణ్ణి. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ కూతుర్ని ఏసీ కోసం ఇంటికి తీసుకెళ్లే బదులు ఆ ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ ఏదో ఇక్కడికే ఇస్తే కుటుంబం పెద్దగా మీ బాధ్యత తీరుతుందేమో. అవును మావయ్య, పాపం పెద్దదిన బయటికి చెప్పట్లేదు కానీ అవి లేక తను ఇబ్బంది పడుతుంది. ఎంతైనా అలవాటు పడిన ప్రాణం కదా. తప్పుగా అనుకోకపోతే వాటిని తీసుకొచ్చి పెద్దదినకివ్వండి. సరే మీనాక్షి, నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. వచ్చేప్పుడు అత్తేని కూడా తీసుకురండి మావయ్య. సరే అమ్మా. చిన్నదినా, పెద్దదిన లేదా? పిలుస్తాను మీనాక్షి. అక్క, మీనాక్షిని అలంకరిస్తున్నాం కదా, నువ్వు కూడా పక్కనుంటే బాగుంటుందని పిలిచాను. నువ్వు అదృష్టవంతురాలు మీనాక్షి. నిన్ను దేవతలా చూసుకునే మొగుడొచ్చాడు. మీనాక్షి మాత్రమే కాదు, తను ఆడపడుచైనందుకు మేం కూడా అదృష్టవంతులమే. ఏమంటావక్క? అవునవును. అమ్మా మీనాక్షి, ఇవాళ రేపు రోజులు అసలే బాగోలేదు. మగాడు అందంగా కనపడితే చాలు వివేకం కోల్పోయి ఎగరేసుకుపోతున్నారు. జాగ్రత్తగా చూసుకోమ్మా. నా చెల్లెలు చాలా మంచిది. ఇప్పటి నుంచి తనకి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నీది కార్తీక్. తప్పకుండా. మీరేం టెన్షన్ పడకండి. మీనాక్షి, తొందరలోనే నా చేతుల్లో బుల్లి మేనల్లుండి పెట్టాలి, సరేనా?
అసలు వీళ్ళిద్దరూ ఒక్కటైతే కదా ఇది తల్లయ్యేది. కార్తీక్ నాకు మాత్రమే సొంతం. అమ్మా మహేశ్వరి, ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ అబ్బాయి గదిలోకి వెళ్ళాడేమో చూడు. ఉమ్. బావగారు, ఏం మహేశ్వరి? కార్తీక్ గదిలోకి వెళ్తే మీనాక్షిని తీసుకుని వెళ్తాను. కార్తీక్ గదిలోనే ఉన్నాడు. సరే బావగారు. మీనాక్షి, పద. మీనాక్షి,